హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇటీవల అస్సాం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని తన రాష్ట్రంలోని 3వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది? ఏ. కాజీరంగా వైల్డ్ లైఫ్ సైట్, బి. బొర్జోలి వైల్డ్ లైఫ్ సైట్, సి. దిబ్రూ వైల్డ్ లైఫ్ సైట్, డి. మానస్ హెరిటేజ్ సైట్. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేస్తే మనకి కాజీరంగా, దిబ్రూ, మానస్ ఈ మూడు కూడా కాజీరంగా, దిబ్రూ అండ్ మానస్ ఈ మూడు కూడా నేషనల్ పార్క్స్ అనమాట. ఒక బోర్జోలి వైల్డ్ లైఫ్ సైట్ వచ్చేసరికి ఇదొకటి డిఫరెంట్ వన్ ఉంది. దిస్ ఈజ్ ద ఆన్సర్, బి ఈజ్ ద ఆన్సర్. దీనిని అస్సాంలోని 3వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. దీనికన్నా ముందు 2 హెరిటేజ్ సైట్లు ఉన్నాయి, బిహెచ్ఎస్ ఉన్నాయి అస్సాంలో. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మజూలీ బిహెచ్ఎస్. మనకి రివరిన్ ఐలాండ్ ఉంది కదా, మజూలీ బ్రహ్మపుత్ర రివర్తో ఫామ్ అయ్యేది, దాన్ని బిహెచ్ఎస్గా చేశారు. అలాగే హాజోంగ్ టొర్టాయిస్ లేక్ బిహెచ్ఎస్గా చేశారు. దీంతో పాటు ఇప్పుడు థర్డ్ వన్ బొర్జోలి వైల్డ్ లైఫ్ సైట్ బిహెచ్ఎస్గా అయింది. ఇది అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉందన్నమాట. ఈ మూడు ఏంటంటే అరుదైన వరి రకాలని ప్రొటెక్ట్ చేస్తాయి. బొర్జోలిలో ఉన్న వైల్డ్ రైస్ ప్రత్యేకత ఏంటంటే తెగుళ్లను కూడా తట్టుకుంటుంది. ఇలా ప్రత్యేకత కలిగి ఉన్న రైస్ మొక్కలు ఉన్న ఏరియాలని బీహెచ్ఎస్గా సెలెక్ట్ చేస్తారనమాట. అసలు బీహెచ్ఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బీహెచ్ఎస్ అంటే మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. దీని డెఫినేషన్ చూస్తే బయోడైవర్సిటీ సమృద్ధిగా ఉండి అది ఎన్విరాన్మెంటల్గా కానీ, సైంటిఫిక్గా కానీ, హిస్టారికల్గా కానీ లేదా కల్చరల్గా కానీ ఏదైనా ఇంపార్టెంట్ కలిగి ఉంటే దాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటిస్తారు. అండర్ ద బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 సెక్షన్ 37 ప్రకారం. ఎవరు ప్రకటిస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఎవరు సిఫారసు చేస్తారంటే స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు సిఫారసు చేస్తుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో అంటే బొర్జోలి వైల్డ్ లైఫ్ సైట్తో కలిపి 55 బిహెచ్ఎస్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నల్లూరి చింతతోపు, కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉంటుంది. ఇది 2007లో అనౌన్స్ చేశారనమాట బిహెచ్ఎస్ కింద. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిహెచ్ఎస్ ఏది అంటే పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పరిసర ప్రాంతం. ఇది మనకి అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. అలాగే తెలంగాణలో బిహెచ్ఎస్ అంటే మనకి అమీన్పూర్ సరస్సు సంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది మన ఇండియాలో ఉన్న బిహెచ్ఎస్లు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.